దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ పాలన 3,50,000 మంది బీఈడీలు చేసి ఉద్యోగాల కోసం డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా నిరుద్యోగులతోటి ఆటలాడుకున్నారు. ఆ పేపర్ని లీక్ చేసి ఆ పేపర్ ద్వారా లక్షలు సంపాదించుకొని ఆ తర్వాత స్పోర్ట్స్ కోటా అని ఒకటి పెట్టి మసిపూసి మారేడుగాయ చేసి వాళ్ళ అనుయాయులకి ఉద్యోగాలు ఇచ్చుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చేయలేదు. గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళకి, జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఏదో చిన్న ఆటలు ఆడినటువంటి వాళ్ళకి వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళ యూనియన్లో కూడా వాళ్ళే, అసోసియేషన్స్ వాళ్ళే ఈ యొక్క ఎగ్జామ్లో మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి ఈ రిలే నిరాహార దీక్షలు మేము చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. వెంటనే లోకేష్ రాజీనామా చేయాలి, ఈ ఎగ్జామ్కి డిఎస్సికి బాధ్యత వహించని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతిని వెంటనే రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఏదైతే మరి ఫీజు రియంబర్స్మెంట్ ఉందో, విద్యార్థులంతా బాధపడతా ఉన్నారు, తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు, అనేక భారాలు వాళ్ళ నెత్తి మీద పడతా ఉన్నాయి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని కొనసాగించాలి. బకాయిలు 9,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, అన్నింటిని కూడా వెంటనే చెల్లించాలి. వసతి దీవెన బకాయిలు 3,000 కోట్లు ఉన్నాయి, వాటిని కూడా వెంటనే చెల్లించాలి. అందుకనే ఈ రిలే నిరాహార దీక్షలు ఈ 4 రోజులు జరుగుతాయి. అదేవిధంగా 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ కూడా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇదన్నీ కూడా విజయవంతం చేయవలసిందిగా ఆంధ్ర రాష్ట్రంలో యువతని, విద్యార్థుల్ని, అదేవిధంగా ప్రజాస్వామిక వాదులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.